గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిరుద్యోగులకు ఒక శుభవార్తని చెప్పొచ్చు. ఈరోజు నిన్న అసెంబ్లీలో మంత్రి కడియం శ్రీహరి, డిప్యూటీ సీఎం తర్వాత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి టీఎస్పీఎస్సీ ద్వారా 8,972 టీచర్ పోస్టులని భర్తీ చేస్తామని చెప్పారు. వాటికి అదనంగా మరో 8,000 పోస్టులని గురుకులాల్లో నింపుతామని చెప్పి నిన్న కడియం శ్రీహరి చెప్పారు. మొత్తం 16,972 టీచర్ పోస్టులు, తర్వాత అందులోని కొన్ని నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వార్తను అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్న నిన్నటి అసెంబ్లీ చర్చల్లో అది ప్రకటన చేశారు. ఆ తర్వాత రెండో వార్త చూసినట్టయితే నిన్న ఈ అసెంబ్లీలో పరిశ్రమలకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, తర్వాత పారిశ్రామిక రంగంలో రాష్ట్ర అభివృద్ధి దానికి సంబంధించి నిన్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పారు. ముఖ్యంగా ఈ 3 ఏళ్లలో గతంలో 14 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలు తర్వాత ఉద్యోగాలతో పోలిస్తే దానికి 3 రెట్లకు పైగా ఉద్యోగాలు వచ్చాయి, తర్వాత పరిశ్రమలు వచ్చాయని చెప్పి నిన్న మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. మొత్తం 33 నెలల కార్యక్రమాలతో దేశ విదేశాల్లో కూడా తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. దేశంలో నెంబర్ 1 స్థానాన్ని సాధించామని చెప్పి నిన్న కేటీఆర్ చెప్పారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత మేలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ జరగబోతున్నాయి. భారీ స్థాయిలో జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని చెప్పి నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా వార్తను తీసుకుంది. ఆ తర్వాత ఇక వేరే వార్తలు చూసినట్టయితే నిన్న శివసేన ఎంపీ ఎయిర్ ఇండియా సిబ్బందిపై దాడి చేశారు. ఒక సీనియర్ ఎయిర్ ఇండియా స్టాఫర్ని వ్యక్తిని చెప్పుతో కొట్టారు. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఆ తర్వాత బ్రిటన్ పార్లమెంట్పై దాడిని మేమే చేశామని చెప్పి నిన్న ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఆ తర్వాత ఇందులో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత పరిశ్రమ రంగంలో దేశంలోనే నెంబర్ 1 నిలిచాం. మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల, తీసుకుంటున్నటువంటి అడుగుల వల్ల అని చెప్పి నేను కేటీఆర్ చెప్పారు. దాని మీద మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత కాంగ్రెస్ నుంచి బెల్లయ్య నాయక్ గారు, మా వరంగల్ స్టూడెంట్ నుంచి బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా బెల్లయ్య నాయక్ గారు, పరిశ్రమలకు సంబంధించి కేటీఆర్ గారు అన్నారు తెలంగాణ వస్తే పరిశ్రమలు మూతపడతాయన్న పరిస్థితి నుంచి మేము తెలంగాణ వస్తే పారిశ్రామిక రంగంలో దేశంలో నెంబర్ 1 నిలిచామని చెప్పారు. తర్వాత ఉద్యోగాల విషయంలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 72,000కు పైగా ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఇక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని ల్యాండ్ అయ్యాయని చెప్పి అడుగుతున్న ప్రతిపక్షాలు సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాలు సంతృప్తి చెందే? ఒకటి సంగప్ప గారు, 2 విషయాలు మనం మాట్లాడుకుంటే, మనం ఏ పరిశ్రమలను అయితే రివోక్ చేసుకుంటాం అనుకున్నామో ఒక పరిశ్రమ రివోక్ చేసుకునే పరిస్థితి కొనసాగుతున్నది. ఒకవైపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంది? మనం అజంజాయి మిల్లుకు సంబంధించినటువంటి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూతపడ్డటువంటి పరిశ్రమలన్నింటినీ పునర్నిర్మించుకునేటటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా? 72,000 ఉద్యోగాలు వచ్చినటువంటి ఉద్యోగాల్లో తెలంగాణలోకి ఎన్ని వచ్చినాయి, ఆంధ్రలోకి ఎన్ని వచ్చినాయి, ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, అవి కూడా మంత్రి గారు మా శాసనసభలో చెప్తే బాగుండేది. దాంట్లో తెలంగాణ పిల్లలు, ఏ కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పక్కనే పరిశ్రమల పేరు మీద 8 లక్షలు అసైన్డ్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూమిని ప్రభుత్వం 6 నుంచి 8 లక్షలకు గుంజుకొని పరిశ్రమల శాఖకు 43 లక్షలకు విక్రయిస్తే అదే పరిశ్రమల శాఖ పెట్టుబడిదారులకు 90 లక్షలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పెట్టుబడిదారులు ఏ రకమైనటువంటి వ్యాపారాన్ని అయితే తెలంగాణ భూములతో చేసినారో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తున్నది. డైరెక్ట్గా పరిశ్రమల శాఖకు ఇవాళ పరిశ్రమల శాఖ ఏం చేస్తుందని 43 దాంట్లో వాళ్ళు పెట్టుతున్న రూపాయి కూడా పెట్టుబడి పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. కానీ రైతులకు చెందాల్సినటువంటి భూమి, పరిశ్రమల ప్రయోజనాల కోసం తీసుకుంటున్నటువంటి భూమి డైరెక్ట్ రైతులకు ప్రయోజనం ఇవ్వకుండా గుంజుకుంటున్నటువంటి భూమి. ఈ అసైన్డ్ భూమి అది కూడా పట్టా భూములకేమో 8 లక్షలు ఇస్తున్నారు, అసైన్డ్ భూములకు 6 లక్షలు ఇస్తున్నారు. మొత్తం 4,893 యూనిట్ కొత్తగా వచ్చాయని చెప్పి నేను అవన్నీ కూడా వ్యవసాయ భూముల్లో పెడుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల, తర్వాత జిల్లా కేంద్రాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో ఈ పక్కనే సంగప్ప గారు, మీరు ఎస్ అంటే మా తమ్ముడు రాకేష్ నువ్వు నేను కలిసి పోదాం. ఈ పక్కనే ఎక్కడో కాదు, ఈ రంగారెడ్డి జిల్లా యాచారం పక్కన తీసుకుంటున్నటువంటి భూములు 3 సార్లు పోయి వచ్చిన నా ఊర్లకు తండాలు అంది, వెనుకబడ్డ గిరిజన తండాలని
ఎస్సీ ఎస్ల భూములు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అసైన్ భూములు దున్నుకొని బతకడం కోసం ఇచ్చినటువంటి భూములు అవి. నేనేమంటున్నా పరిశ్రమల కోసం భూములు తీసుకోవడానికి తప్పుపడట్లేదు. అయితే మనం ఏదైతే 90 లక్షల పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నామో అదే డైరెక్టు రైతులకు ఇస్తే వాళ్ళకి ఎక్కువ మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పరిశ్రమలు పెట్టడానికి మేము వ్యతిరేకించట్లేదు, కానీ ఆ ప్రయోజనం ప్రజలకు దక్కాలని చెప్పి కోరుతా ఉన్నాం. గతంలో దీని మీద మనం మన తెలంగాణ భూములకు ఆంధ్ర పెట్టుబడిదారులకు అమ్ముతున్నారు అనేటటువంటి విషయంలో పోరాటం చేసినటువంటి వాళ్ళం. ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, ఆ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకొని. కాబట్టి ఆ ప్రయోజనం డైరెక్ట్గా మన ప్రజలకే దక్కేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడంలో తప్పు లేదనుకుంటాను నేను. అందుకనే ఎన్ని పరిశ్రమలు వచ్చినా ఆహ్వానిద్దాం. మన రాష్ట్రం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో మనం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఎన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే. మనం చెప్పినటువంటి ఉద్యమంలో చెప్పిన మాటలు ఏమైనాయి, తర్వాత ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి. ప్రతి పార్టీకి ప్రజాస్వామ్యం ప్రకారం మన దగ్గర ఎన్నికల నిబంధన ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లేస్తారు. 5 సంవత్సరాలే పాలించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల పాలన కాలంలోనే మనం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాల్సి ఉంటుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయి 3 సంవత్సరాల దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా 2 ఇయర్స్ టైం మనకు ఉన్నది. ఈ 50% హామీలన్నా మనం అమలు చేసుకోగలిగినామా? చెప్పడానికి 99% అయిపోయినాయి, ఇంకా మిగలలేదు, ఇవాళ అద్భుతంగా ఉన్నది అనేటటువంటి చెప్పొచ్చు. కానీ ప్రాక్టీస్లో ఎంత ఇవ్వగలిగినాం? పోనీ ఉమ్మడి ఆంధ్ర విభజన చట్టం ప్రకారం మనకు వచ్చినటువంటి 1,07,000 ఉద్యోగాల్లో ఎన్ని భర్తీ చేసుకోగలిగినాం? ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, కార్పొరేషన్ సంబంధించినటువంటి వాటిని ఎన్ని చేసుకోగలిగినాం? అదేవిధంగా ఎన్ని కుటుంబాలని మనం బాగు చేసుకోగలుగుతాం? ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే, నేను 2 ప్రశ్నలు చాలా సూటిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఒకటి, విభజన చట్టం తర్వాత మనకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వ రంగంలోనే వచ్చినాయి, కార్పొరేషన్లో వచ్చినాయో ఈ శాసనసభలోనే మీరు శ్వేతపత్రాన్ని ప్రకటించాలని కోరుతా ఉన్నాను గౌరవ మంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని. దాని ద్వారా ఏంటంటే క్లారిటీ వస్తుంది, సమాజానికి ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఏ సంవత్సరం ఎన్ని భర్తీ చేసుకోగలం అది కూడా క్లారిటీ వస్తే ఈ ఆందోళన చెందుతున్న విద్యార్థులు, యువకులు ఏదైతున్నారో వాళ్ళు కొంత శాంతపడేటటువంటి అవకాశం ఉంటుంది. నేను నెగిటివ్ సెన్స్లో చెప్పట్లేదు దాన్ని, ఎందుకంటే పరిపాలించేటప్పుడు వెసులుబాటును కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బడ్జెట్ను దేని కింద పెట్టుకోవాలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అన్ని విభాగాలను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి నేనేం దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక క్లారిటీ సమాజానికి ఇచ్చేటటువంటి పద్ధతిలో ముందుకు పోతే అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఆందోళన ఉంది, మాకు రావట్లేదు అనే ఆందోళన ఉంది, అది అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది, ప్రైవేట్ రంగానికి సంబంధించి ఇది ఆహ్వానిద్దాం. 72,000 ఉద్యోగాలు వచ్చింది, ఆహ్వానిద్దాం. అయితే జనరల్ గ్లోబల్ కాంపిటీషన్లో భాగంగా మన వాళ్ళకి ఎందుకు వచ్చినాయి, బయట వాళ్ళకి ఎందుకు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి బయట వాళ్ళకి కూడా వస్తాయి కదా, న్యాచురల్గా వస్తాయి. అది మనం కాబట్టి ఈ రాష్ట్రానికి మనం ఒక నిబంధనలు ఏమైనా పెట్టుకోగలమా? లోకల్ వాళ్ళకి 80% ఎందుకు రావు? వాళ్ళకు గీట్రాయ్ ఫ్యాక్టరీలు రాకపోవడం, రిజర్వేషన్ పెడితే ఫ్యాక్టరీలు రావు అనేటటువంటి మాటను కూడా గతంలో మాట్లాడారు సంగప్ప గారు. రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలో ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే టాలెంట్ నీ నిబంధనలను బట్టి ఉండదు, నువ్వు పెట్టే క్వశ్చన్ పేపర్ను బట్టి ఉంటుంది. కాబట్టి అది లోకల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలంటే, మనం ఒక ప్రత్యేక రాష్ట్రంగా కొట్లాడి సాధించుకున్నాం, 60 సంవత్సరాలు నష్టం జరిగిన రాష్ట్రం. కాబట్టి ఆ పద్ధతిలో ఏమైనా ఆలోచించగలుగుతామా? పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం కేటీఆర్ గారు ఒక సమావేశం పెట్టుకుని అది కనుక డిస్కస్ చేయగలిగితే మన యువకులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఖచ్చితంగా మన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రైట్. ముందు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, మీరెట్లా చూస్తారు పరిశ్రమల రంగంలో? మన దగ్గర ఇప్పుడు అంతకుముందు 2,809 యూనిట్లు వస్తాయి 14 ఏళ్లలో, ఇప్పుడు 4,800 యూనిట్లు వచ్చాయి. తర్వాత 72,000 ఉద్యోగాలు వచ్చాయి ప్రత్యక్షంగా పరోక్షంగా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కొత్తగా ప్రకటించిన డిఎస్సి కానీ లేదంటే గురుకులాలకు సంబంధించిన ఉద్యోగాలని దాదాపు 15,000 ఉద్యోగాలు మనం స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, తర్వాత ఖాళీ ఉన్న పోస్టులు. ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదాం వేణుగోపాల్ రెడ్డి గారు. ఇండస్ట్రీస్ బాగా వచ్చాయి, 4,800 ఇండస్ట్రీస్ యూనిట్స్ ఆల్రెడీ ల్యాండ్ అయినాయి అని చెప్పి నేను కేటీఆర్ గారు అన్నారు. ఆ గురుకులాల టీచర్ ప్రశ్న మళ్ళీ ఓకే, స్వాగతం. 4,000 అంటే మీరు అన్న దాంట్లో ఆ విధంగా వచ్చి ఫంక్షన్లకు వచ్చి ఉద్యోగాలు కనుక క్రియేట్ అయ్యింటే మంచిదే. ఎందుకంటే కొన్ని చిన్న పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయని చెప్పి మనం చర్చించుకున్నాం, ఇదివరకు కూడా మన టీవీలో కూడా చర్చించుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఒక 55,000, తెలంగాణ వచ్చిన తర్వాత 5,000 నుంచి 6,000 చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పి మనం చర్చించుకున్నాం. మూతపడ్డట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త వచ్చే వాటికి ఖచ్చితంగా స్వాగతం చెప్పాల్సిందే. వాటిలో ఉద్యోగాలు ఏమైనా క్రియేట్ అయ్యింటే స్వాగతం చెప్పాల్సిందే. బెల్లయ్య గారు అన్నట్టు మరి స్థానికంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి,
ఎందుకంటే దానికి స్కిల్స్ ఏ విధంగా ఉంది, ఆ యొక్క కంపెనీలలో ఉన్న స్కిల్స్ ఏంటి, అవి వాళ్ళు ఏవి రిక్వైర్, ఆ ఉద్యోగాలను ఎట్లా రిక్వైర్ చేసినాయి, అవి ఏ విధంగా వచ్చినాయి, మరి బయట వాళ్ళు ఎక్కున్నారా మనోళ్ళు ఎక్కున్నారా అనేది వారు ఒక ప్రశ్న అడిగారు. అది నిజంగా కూడా మనం ఆ యొక్క క్లారిటీ అనేది కూడా మంత్రి గారు ఇస్తే బాగుండేది ఒకటి. రెండోది ఏంటంటే సరే ఏదేమి వచ్చినా ఉద్యోగాలు రావడం అనేది, మన ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు రావడం అనేది మనం స్వాగతిద్దాం. ఒకటి కొత్త పరిశ్రమలు కానీ కొత్తగా వచ్చే ఉద్యోగాలు కానీ ఖచ్చితంగా స్వాగతించాల్సిందే, దాంట్లో ఎవరికి రెండో అభిప్రాయం లేదు, దాన్ని రాజకీయంగా విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ పాతగా మూతపడ్డాయి కానీ, లేదంటే మనం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా కొన్ని చిన్న చేతి వృత్తులు కానీ చిన్న చిన్న పరిశ్రమలు కానీ మూతపడ్డాయి కానీ, లేదంటే వాటికి కేంద్ర ప్రభుత్వంతోనే ముద్రా బ్యాంక్ ద్వారా వచ్చే ప్రోత్సాహకాలు కానీ వాటి ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని రిజిస్టర్ చేసి మరి అలాంటి పరిశ్రమలను మళ్ళీ కనుక ఒకసారి కనుక అవి తిరిగి నడిచే విధంగా చేయగలిగేది ఉంటే అందులో కూడా కొన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. వాటికి కావాల్సిన సాంకేతికత కానీ ఆధునికత కానీ వాటికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కానీ కొన్ని ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వాటి వైపు కూడా దృష్టి సారిస్తే మంచిదని. ఎందుకంటే ఇవాళ పెట్టుబడి కొన్ని అంటే పెట్టుబడి పెట్టగలిగే కంపెనీలు వచ్చి పెట్టుకున్నంత మాత్రాన మరి ఇప్పుడు చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు కానీ లేదా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు కానీ చదువుకొని కొంత స్కిల్స్ ఉన్న వాళ్ళు అవి మూతపడుతున్న క్రమంలో వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాటిల్లో కూడా కొన్ని ఉద్యోగాలు వస్తాయి, అవి స్థానికులకు దొరికే అవకాశం ఉంటుంది, స్థానికంగా మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిశ్రమల కొరకు మరి ప్రత్యేకంగా ఇక స్థానిక అవసరాలను బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి గ్రామాలలో కానీ మండలాల్లో కానీ జిల్లాలలో కానీ వాటిని మనం ఎక్కువ ప్రోత్సహిస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను. ఒకవైపు ఇప్పుడు కొనసాగుతున్న దాన్ని కొనసాగిస్తూనే ఈ దిశలో పోతే మంచిది అని చెప్పి నేను అంటున్నాను. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందనుకోండి, ఏదో గ్రాడ్యుయేషన్ పూర్తయిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన దొరుకుతుంది, కానీ మామూలు ఇప్పుడు గ్రామాలలో ఉన్న యువతకు జాబ్స్ దొరకాలంటే మాత్రం చిన్న చిన్న వృత్తులు లేకపోతే అలా చేసుకునే వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వాటిని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది, మళ్ళీ మూతపడ్డ వాటిని కొన్ని ఆధునిక టెక్నాలజీతో పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఫస్ట్ ప్రభుత్వం చేయాలని చెప్పి నేను సూచిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఈ మూతపడ్డ వాటి వల్ల చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడ్డది. తర్వాత స్కిల్ అనేది ఏదైతే ఉన్నదో స్థానిక ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్ ఇప్పుడు మనకు కావాలంటే దొరుకుతలేదు, కానీ డిమాండ్ ఉన్నది, కానీ వాటి స్కిల్ లేదు. ఆ స్కిల్ని ఎట్లా డెవలప్ చేయాలనే దాని మీద ఇట్లాంటి ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. కొన్ని మరి ప్రభుత్వం తీసుకునేది ఉంటే తప్పనిసరిగా రేపు రాబోయే రోజులలో చదువుకున్న యువతకు కానీ చదువుకోని యువతకు కానీ వాళ్ళందరికీ ఉపయోగంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక రెండవది ఉద్యోగాల విషయం వచ్చినప్పుడు మీరు 15-16 వేల ఉద్యోగాలు ఇప్పుడు మేము పెట్టబోతున్నాం అని చెప్పారు. నిజంగా ఇది అకాడమిక్ అంటే కానీ స్కూళ్ళలో ఒకటి ప్రభుత్వం పరిశీలించాల్సిన సంగప్ప గారు ఒక విషయం వినండి. స్కూళ్ళలో స్ట్రెంత్ లేని స్కూల్ పోదాం ముందు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం, మనం పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఇంతకుముందు చెప్పారు చాలా చిన్న చిన్న స్కిల్ నేర్పించినట్టయితే చాలా చిన్న చిన్న ఫ్యాక్టరీలు వచ్చే అవకాశం ఉంటుంది, ముద్రా బ్యాంక్ ఇస్తుందని చెప్పారు. నిన్న మంత్రి కేటీఆర్ గారు కూడా చెప్పారు బ్యాంకులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాయి, లోన్ ఇవ్వట్లేదు. ఒకటి లోన్ ఇచ్చినటువంటి వాటికి 3 సార్లు ఒక 3 EMIలు కట్టకపోతే వెంటనే ఖాయిలాగా ప్రకటించి సీజ్ చేస్తుందని చెప్పారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఆలోచించాలి. మొన్న డిమానిటైజేషన్ తర్వాత కూడా చాలా ఫ్యాక్టరీలు చిన్న ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, 3-4 EMIలు కట్టకపోతే వాటి గురించి కూడా కొద్దిగా ఆలోచించాలి కదా. మీరిద్దరు ఆలోచించాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే ఆ గైడ్ లైన్స్ నేనేమంటున్నా అంటే కేంద్రం రాష్ట్రం పంచాయతీ పక్కవ పెట్టండి. ఇప్పుడు నేనేమంటే రాజకీయం మాట్లాడతలేండి. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ ఏవైతే కేంద్రం నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ముద్రా కావచ్చు, రాష్ట్రం నుంచి ఉన్న గైడ్ లైన్స్ కానీ ఆ దిశలో వాళ్ళు పెట్టే యూనిట్ విషయంలో వాళ్ళ క్లారిటీ ఉండి వాళ్ళు బ్యాంకు కనుక సరైన అంటే వాళ్ళు సరిగా మేము దీన్ని నడపగలుగుతాం అనేది బ్యాంక్ రూల్స్లో ప్రేమ కనుక చేయగలిగేది ఉంటే తప్పనిసరి బ్యాంక్ ఇస్తుందండి. దానికి కావాల్సిన గ్యారంటీ కూడా అవసరం ఉన్నది. ఇవి ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ గ్యారంటీ ఇచ్చేది ఉంటే అది వాళ్ళు పెట్టగలుగుతారనే నమ్మకం బ్యాంకు కల్పించేది ఉంటే డెఫినెట్ గా అవి ఇస్తారు. అవి ఎవరు ఇవ్వాలి? మనం ఇక్కడ స్థానిక ప్రభుత్వం ఇవ్వాలి. అవసరం దానికి ప్రత్యేక విభాగాన్ని పెట్టాలి, పెట్టి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని నేను చెప్తున్నాను. రైట్ సార్, రాకేష్ గారు దీనికి రాజకీయాలు అవసరం గ్యారంటీ వస్తుంది, ఎట్లయితే లోన్ దొరుకుతుంది, ఎట్లయితే పరిశ్రమలుగుతారు అనే దాని కొరకు ఒక డ్రైవ్ అనేది జరగాలని ఒక డ్రైవ్ జరగాలని నేను చెప్తున్నా, డ్రైవ్ జరగాలంటున్నా. రైట్ సార్, రాకేష్ గారు ఏదైతే నిన్న కేటీఆర్ గారు అంటే రామన్న నిన్న శాసనసభలో చెప్పడం జరిగిందో 2001 నుండి 2014 వరకు ఈ రాష్ట్రంలో 2809 యూనిట్లు ఉండే, దాని ద్వారా 2868 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది.
అదేవిధంగా 46,021 మందికి ఉద్యోగాలు రావడం జరిగినాయి. ఇది డైరెక్ట్గా ఆ ఎంప్లాయ్మెంట్లో. అదేవిధంగా ఈ 3 ఇయర్స్లో జరిగినటువంటి ఏవైతే యూనిట్లు 4,893 యూనిట్స్ రావడం జరిగింది. 7,652 కోట్ల పెట్టుబడి రావడం జరిగింది. 71,168 మందికి ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా ఇస్రో ఒక 104 శాటిలైట్స్ తోటి లాంచ్ చేస్తే దానికి హైదరాబాద్ బాలనగర్ నుంచి వెళ్ళి శ్రీధర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఆయన టూల్స్ సప్లై చేయడం జరిగింది. చిన్న ఫ్యాక్టరీ ఆ సప్లై చేయడం జరిగితే మీరు అంటే దీనిలో పార్టిసిపేట్ చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, మా ఇండస్ట్రియల్ మంత్రి కేటీఆర్ గారిది అని చెప్పడం జరిగింది. ఆయన ఎందుకు చెప్పడం జరిగిందంటే ఆ రోజు అంటే మాకు 24 hours పవర్ ఇవ్వగలుగుతున్నారు కాబట్టి మేము ఈరోజు ఆ యూనిట్స్ నడిపించగలుగుతున్నాం, మేము ఇస్రో కూడా మా కాంట్రిబ్యూషన్ చేయగలిగినామని చెప్పేసి ఒక తెలంగాణ బిడ్డ సగర్వంగా ప్రకటించుకున్నటువంటి రోజు. అంటే నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీస్కి కావాల్సినవి ఏదైతే పవర్ కావచ్చు, లేకపోతే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కావచ్చు, మొత్తానికి మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు అందుకే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్లో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పేసి కేంద్రం లెక్కల్లో మనకు చెప్తుంది తప్పితే మనం చెప్పుకున్న లెక్కలు అయితే కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీస్ మంత్రిగా కేటీఆర్ గారు చేపట్టిన తర్వాత ఏదైతే ఇప్పుడు సరే కేంద్రం సహకారం ఎఫ్సిఐ ఏదైతే ఉన్నదో ఎఫ్సిఐని సాధించుకోవడంలో కావచ్చు, లేకపోతే ఐడిబిఎల్ను మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మీటింగ్స్ కావచ్చు, అన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాయలాపడ్డ పరిశ్రమలతో పాటు కొత్త యూనిట్లను కూడా తీసుకురావడానికి ఒక స్పష్టమైన విధి విధానాలతోటి ముఖ్యమంత్రి గారు ముందటి పోవడం జరుగుతుంది. ఇండస్ట్రీ విధానంతో రామన్న కూడా దానికి ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉన్నది. ఇండస్ట్రీస్ ఏ విధంగా గ్రోత్ కావాలి, ఆ ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఏదైతే ఉన్నదో ఆ మ్యాన్ పవర్ను ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాళ్ళకు నాలెడ్జ్ హబ్ సైడ్ ఏ విధంగా నడిపించాలని చెప్పేసి ఒక స్పష్టమైన విద్యా విధానంతో అదేవిధంగా స్పష్టమైనటువంటి ఒక ఇండస్ట్రియల్ పాలసీ తోటి ముందుకు పోవడం జరుగుతుంది. ఇక దాంట్లో ప్రతిపక్షాలు దాంట్లో ఏది బియ్యం గింజల్లో రాళ్ళు వెళ్తామంటే తప్పకుండా వాళ్ళని నేర్కోమని చెప్తున్నాం మేము. ఎందుకంటే మేము బియ్యం పండించడానికి అంటే పంట పండించడానికి ఇంట్రెస్ట్ ఉంటాం తప్పితే దానిలో రాళ్ళ నేర్కోవడానికి ఇంట్రెస్ట్గా ఎక్కడ కూడా ఉంటాం. 72,000 ఉద్యోగాలు వచ్చాయన్నారు. అందులో స్థానికులకు ఎన్ని ఇప్పించారు, పరిశ్రమలతో మాట్లాడేమని మీరు కోట పెట్టించారు అడుగుతున్నారు. లోకల్ రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు. తప్పేముందని వాళ్ళకు ట్రంప్కు పెద్ద తేడా లేదన్నట్టే కాదు ఇక్కడ మనం అనేది. ఎందుకంటే ట్రంప్ కూడా మా ఇప్పుడు సౌదీ అరేబియా కూడా కొత్త కండిషన్ పెట్టారు మా కాడ మా వాళ్ళే ఉద్యోగాలు చేయాలని. మరి ఇప్పుడు గుర్గాంలో కూడా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు, బెంగళూరులో చేస్తారు. మాట్లాడే పద్ధతి ఇప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి అనుకొని మాట్లాడుకొని పోదామంటే చేతులు చూపుకొని పోదామంటే తప్పకుండా పోదాం. నేను అనేది ఏంటంటే ఢిల్లీలో ఉండే వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఎందుకు కాంటాక్ట్ చేస్తారు, ఏది మన ఉత్తరాఖండ్లో ఉన్న ఆయన యూపీకి సీఎం ఎందుకు ఎత్తాడని మనం మాట్లాడుకోవట్లేదు ఇక్కడ. నేను అనేది ఏంటంటే మాట్లాడేది ఏదైనా మాట్లాడదాం, చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కానీ టాలెంట్ బేస్డ్గా ఎవరు కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఇదెందుకు లేదు అదెందుకు లేదు, ఇండస్ట్రీ ఇట్లయితేనే పెట్టాలంటే ఇండస్ట్రీస్ వస్తాయా? నేను అనేది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి 1 minute అన్న మీరు చెప్పేదా మేము అనేది ఏంటంటే ఇంకోటి చెప్పింది తప్పకుండా అన్న సలహాలు సూచనలు మీరు ఆ రూల్స్ ఫ్రేమ్ చేయండి. కంప్లీట్ కాదు అన్న 1 minute. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే నిన్న చెప్పింది డిమాండేషన్ తర్వాత బ్యాంకుల పరిస్థితి చెప్పడం జరిగింది. ఎస్ డిమాండేషన్ మంచి పద్ధతి కాబట్టి మేము దానికి మద్దతు తెలిపినాం. కానీ బ్యాంకులు ప్రవర్తిస్తున్న తీరు ఇండస్ట్రీస్ తోటి బాగాలేదు. బ్యాంకులు అన్నిటి కేంద్ర ఆధ్వర్యంలో ఉంటాయి. మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఈ దేశంలో మొట్టమొదట తీసుకున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. దాంతో ట్యాబ్ కూడా తయారు చేసి చూపెట్టడం జరిగింది. మిగతా అన్ని కూడా రేపు పొద్దున రాబోయే కాలంలో మేడ్ ఇన్ ఇండియా కావాలని కోరుకుంటున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే దేశం మొత్తంలో అది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. మేక్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ ఇండియా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నాలు చేయడం జరుగుతుంది.
మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్న 4 సాఫ్ట్వేర్ కంపెనీ అంటే 4 పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే 5 ఉంటే దానిలో 4 తెలంగాణలో పెట్టడానికి రావడం జరిగింది. ఎందుకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఒకటి ఉండే. నిన్న రామన్న డైరెక్ట్ చెప్పడం జరిగింది అసెంబ్లీలో, ఇగో ఇవి వచ్చినాయి అని చెప్పేసి స్పష్టంగా ఎక్కడ కూడా తొడబాటు లేకుండా ఏ విషయంలో ఏమేమి జరిగింది అని చెప్పేసి ఆన్ ది రోడ్స్ కాకుండా శాసనసభ సాక్షిగా చెప్తున్నాం. కల్వకుంట్ల తారక రామారావు గారిని నేను అడిగింది ఏంటంటే, రాకేష్ గారిని కూడా నేను అడిగింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవ నినాదంతో నడిచింది. మనం రాష్ట్రాన్ని తెచ్చుకుందాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ చివరికి సినిమా రంగం దాకా మొత్తం ఆంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యం కొనసాగుతున్నది. కాబట్టి మన భాషను, యాసను, సంస్కృతిని అవమానపరుస్తున్నారు. మనని మనం పరిపాలించుకుందాం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. వ్యక్తిగత పాలస చెప్పండి దయచేసి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతమా చెప్పండి. ఎట్లా మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఎట్లా మీరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఉద్యమం నడిచింది దీనికోసం, రాష్ట్రం వచ్చింది దీనికోసం. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? మనకే వస్తున్నాయి. ఈశాన్య భారతదేశంలో రాష్ట్రాలలో ఖచ్చితంగా స్థానిక కోటా ఇస్తున్నారు. ఇక్కడ మన ప్రభుత్వ రంగం నేనేమంటున్నానంటే, ఇది ఒక కొత్త రాష్ట్రం, ఇంతకాలం నష్టపోయినటువంటి రాష్ట్రం, ఎంతో పోరాటం చేసి 1500 మంది ఆత్మార్పణ చేసి తెచ్చుకున్న రాష్ట్రం వచ్చిన తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు దక్కేటటువంటి పద్ధతుల్లో ఏమన్నా క్లాస్ తీసుకురాగలవా? దాని మీద ఆలోచించడానికి నువ్వు ఏదో ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడేటోళ్ళు లెక్క మాట్లాడుతుంటే నాకు అర్థం కాదు. ఉద్యోగాలు వద్దంటవా? ఉద్యోగాలు ఈ ప్రాంత అవకాశం ఉందా? చట్ట ప్రకారంగా చర్చించడానికి కూడా సిద్ధంగా లేకుంటే దాన్ని ఏదో అక్కడ ఇక్కడ ఆంధ్రాలకు మేలు చేస్తారా? సెట్లకు మేలు చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు అర్థం గారు ఒకవేళ నిజంగా మీరు అన్నటువంటి రూల్ పెడితే లోకల్ వాళ్ళకి ఇవ్వాలంటే అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ రావు కదా. సంగప్ప గారు సమస్యలు వస్తాయని మాట్లాడతారు మీరు. దాని వల్ల ఏం కథలు అన్ని బయటకు వస్తాయి. ఎందుకు తొందరపడతారు? నేనేమంటున్నాను, వీళ్ళకి 2001 నుండి 2014 దాకా 2009 మంత్రి గారు చెప్తే ఎందుకు ఒప్పుకోండి? ఎల్ఐ నాయక్ గారు సోషల్ మూవ్మెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. నిన్ను మళ్ళీ అడుగుతున్నా, ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దయచేసి 100% అనుకుంటున్నాను. తెలంగాణ బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి మన పిల్లలకి ఎట్లా మేలు చేయాలని ఆలోచిస్తారు. ఆలోచించాలని నేను అనుకోవట్లేదు. దాని మీద మనం అక్కడుందా ఇక్కడ లేకుంటే మనం కొత్త క్లాసులు తీసుకొస్తే ఏమేమి సమస్యలు చెప్తున్న డిమాండ్ కరెక్ట్ ప్రయత్నం చేయండి సార్. పెడతా సార్, ఎందుకు పెట్టారు సార్? ఇవాళ మనం కంపెనీ అన్నా కానీ వాళ్ళకి కావాల్సింది
టెక్నికల్ గా స్కిల్డ్ పర్సన్స్ కావాలి. Right. నీ లోకల్ వాళ్ళు అవైలబుల్ ఉంటే నీ లోకల్ వాళ్ళని తీసుకుంటారు. Local వాళ్ళని తీసుకుంటారు. అవైలబుల్ లేకుండా తీసుకోవాలి. ఓకే ఓకే రైట్. మొత్తానికి డిమాండ్ దేశవ్యాప్తంగా ఉంది. లోకల్ ప్రైవేట్ కంపెనీ కూడా మన ఏంటంటే లోకల్ స్థానికులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మా మంత్రి గారు అండ్ ఇండస్ట్రియల్ మంత్రి గారు, ఐటీ మంత్రి గారు అయినటువంటి రామన్న అందరు కూడా చెప్పడం జరిగింది. నిన్న అసెంబ్లీలో మంత్రి కడియం శ్రీ టీఎస్పీఎస్ ద్వారా టీచర్ పోస్టులని భర్తీ చేస్తున్నారని ప్రకటించారు. తర్వాత గురుకులాల ఉద్యోగాలు కూడా త్వరలో నింపుతామని చెప్పారు. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ఇంతకు మాట్లాడుతూ నేను కట్ చేశాను టీచర్ పోస్టులకు సంబంధించి. చెప్పండి, టీచర్ పోస్టులు ఆల్రెడీ భర్తీ స్టార్ట్ అయిందని చెప్పారు మంత్రి గారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత చాలామంది టీచర్స్ అంతా కూడా మేము ఏ జిల్లాలో ఉండాలి, ఎందుకంటే ఇంతకుముందు పెద్ద జిల్లాగా ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర ఉన్నారు. కానీ మీ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత వాళ్ళ నేటివిటీ ఆధారంగా కానీ, వాళ్ళు పోస్టింగ్ చేస్తున్న ఆధారంగా కానీ, మరి వాళ్ళు జిల్లాలకు కౌన్సిలింగ్ చేసి ట్రాన్స్ఫర్ ఏ జిల్లాకు అలాట్ చేయాలనేది ఇంకా పెండింగ్ ఉన్నది. అదొకటి ప్రధానమైన సమస్య వాళ్ళ టీచర్స్లో ఉన్నది ఒకటి. రెండోది, కొన్ని స్కూళ్ళల్లో స్ట్రెంత్ లేకుండా టీచర్స్ ఉండడం, స్ట్రెంత్ ఉన్న కాడ టీచర్స్ లేకపోవడం కూడా రెండోది. ఈ రెండు విషయాల మీద ఇప్పటికీ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని నేను కోరుతున్నా. ఇది సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత సరే, ఇప్పుడు ఖాళీ ఉన్న పోస్టులు నింపడాన్ని మనం స్వాగతిస్తాం. ఎందుకంటే బయట నుంచి కూడా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది అదే, అందరూ కూడా నిరుద్యోగులు ఖాళీ ఉన్న పోస్టులు నింపాలని. అది ప్రభుత్వం ఇప్పటికైనా ఆ నిర్ణయం తీసుకున్నందుకు స్వాగతించాల్సిందే. దాదాపు 15-16 వేల పోస్టు మనకు వస్తున్నందుకు సంతోషపడదాం. అయితే గురుకులాలు కూడా ఇదివరకు రద్దు చేసి మళ్ళీ పెట్టారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. అప్పటి వరకు ఈ పోస్టులను నింపి మరి కొత్త గురుకులాలు, పాత గురుకులాలు, ఖాళీ పోస్టులు అన్నీ కనుక స్టార్ట్ అయ్యేది ఉంటే నిజంగా కూడా మనకు బాగానే ఉంటుంది. కానీ ఇంకొక చిన్న సమస్య ఏంటంటే కేజీ టు పీజీ సమస్య కూడా ఉన్నది. ఇప్పుడు కేజీ టు పీజీ ఏ విధంగా ఉంటుంది, తర్వాత రెండవది ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా నడవాలి, మరి ఇండర్ స్టూడెంట్స్ అటు మైగ్రేట్ అవుతారా, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియము, ఈ రెండింటి మధ్యలో సమన్వయం లేకుండా ఉన్నది. ఇలాంటి పరిస్థితులలో దీనికి కొంతమంది మేధావులు ఏం సూచిస్తున్నారంటే, కొన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఉదాహరణ గుజరాత్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లలో కనుక స్ట్రెంత్ పెరిగేది ఉంటే ఈరోజు రైతుల పిల్లలు కానీ కూలీల పిల్లల మీద ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉన్నది. ఇవాళ ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే కారణం ఇదే, వలసలు జరుగుతున్నాయి అంటే కారణం ఇదే. విద్యా వ్యవస్థలో ఉన్న ఫీజులు ఇవాళ 40,000 నుంచి 50,000 నుంచి 1,00,000 పైన ఇవాళ వసూలు చేస్తున్నారు. మామూలు ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా 40,000 50,000 వాళ్ళు కూలీ చేసి దాచిపెట్టి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ కడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉండాలి? మంచి బీఈడీ చేసి స్కిల్ ఉన్న టీచర్లు అక్కడ ఉంటారు. 6,000 నుంచి 10,000 కూడా ఇయర్ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు మామూలు గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఇక్కడ చదువు చెప్తే ఆ పిల్లలు వచ్చి ఇక్కడ చదువుతున్నారు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతలేరు. ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతలేరు? ప్రభుత్వం పరిశీలించాలి. పరిశీలించి మేమందరం గవర్నమెంట్ స్కూల్లో చదివాం, దానికి ప్రాధాన్యత ఇచ్చి కనుక చేసేది ఉంటే ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద పడే ప్రభావం తగ్గుతుంది. విద్యా వ్యవస్థ మీద పడే ఆర్థిక భారం ఏదైతే విద్యా వ్యవస్థలో ప్రజల మీద పడే సామాన్య విద్యా అంశాల మీద ఆర్థిక భారం బాగా పడుతుంది. దీన్ని మనం ఉపయోగించాలి. పోస్టులతో పాటు శాస్త్రీయంగా విద్యార్థులు అక్కడ స్కూల్స్ కు పోయే విధంగా ఉండాలి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచాలి. కన్ఫ్యూజన్ క్రియేట్ ను తగ్గించాలి. ఓకే సార్. కేజీ టు పీజీకును ప్రభుత్వ పాఠశాలకు మధ్యలో ఉన్న దాన్ని క్లారిటీ ఇవ్వాలి. 72 పోస్టులు మంత్రి గారు భర్తీ చేస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది స్వాగతిద్దాం. అసలు మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఇన్నే ఉన్నాయా, ఇంకెక్కువ ఉన్నాయా, అది ఒక స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది జిల్లా యూనిట్గా గతంలో మనం టీచర్ పోస్టులను నియామకం చేసేది, వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వాటిని మనం భర్తీ చేస్తున్నాం. అపాయింట్మెంట్స్ జిల్లా యూనిట్గానే పాత జిల్లాల యూనిట్గా ఇస్తామా, లేకుంటే కొత్త జిల్లాల యూనిట్గా ఇచ్చేటటువంటి అవకాశం ఉందా? దీంట్లో గతంలో జిల్లాకు లేదా కొత్త జిల్లాల పద్ధతిలో మనం అక్కడికక్కడికే ఇస్తామా అనేటటువంటిది కూడా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గురుకుల పోస్టులకు సంబంధించింది కూడా తీసుకొచ్చినటువంటి నిర్ణయం గతంలో తీసుకున్న నిర్బంధాలనే ఉంటాయా, మరి ఏమైనా మార్చి పెడతారా ఇప్పుడు? ఇవి కూడా ఆలోచించాలి. కరెక్టే. ఇప్పుడు మనం అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ని ఎట్లా స్ట్రెంత్ అప్ చేయాలని చెప్పేసి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. ఆ దిశగా ముందుకు పోవడం జరుగుతుంది. స్మాల్ డిస్ట్రిక్ట్స్ యూనిట్స్గా అయినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో కూడా హాజరు శాతం పెరిగింది. అక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గురుకుల విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ పాఠశాలల కిందగానే కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా 1 to డిగ్రీ వరకు ఏదైతే ఎడ్యుకేషన్ ఉన్నదో ఇప్పటివరకు ప్రభుత్వ కాలేజీలలో కూడా ఫీజు కట్టే సిస్టమ్ ఉంది. ఆ ఫీజు కట్టే సిస్టమ్ కూడా ఫీజు చేయడం జరిగింది.
ఆ టీచర్లకు ఏరియాస్ కూడా ఇవ్వమని చెప్పండి దయచేసి ముఖ్యమంత్రి గారు, మేము మంత్రి అనేది గారిని. శాసనసభలో అవి చర్చ కూడా నడుస్తుంది సార్. మీరు మేము అది ఒకటే కూడా- అది కూడా మీ ద్వారా- అవన్నీ- మీ ద్వారా- మా ద్వారా సంఘటన ద్వారా మీ ద్వారా కరెక్టే అండి. మేము అనేది ఏంటంటే బెల్లన్న మీ ద్వారా మీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ద్వారా అది శాసనసభలో కూడా చర్చించవచ్చు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి నేను అనేది ఏంటంటే ఎక్కడికక్కడ ప్రభుత్వ పాఠశాలను స్ట్రెంథన్ చేయడానికి ముందుకు పోవడం జరుగుతుంది. కానీ నిన్న మంత్రి గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే జనరల్ రేటు తగ్గింది, అంటే 11 నుంచి ఇప్పటి వరకు తగ్గింది. 15 లక్షల మంది పిల్లలు షార్టేజ్ అయ్యారు. కాబట్టి ప్రాథమిక విద్యా పాఠశాలలో కూడా విద్యార్థులు షార్టేజ్ అయ్యారు అని చెప్పేసి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఎన్ని అది వేరే స్టాటిస్టిక్స్. వేణుగోపాల్ రెడ్డి గారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంథన్ చేయడానికి గురుకుల విద్యాలయాలు ఫీజుకు సంబంధించినటువంటి రెగ్యులరేషన్ సిస్టమ్ తీసుకోవాల్సి టైం అయిపోయింది నాకు. థ్యాంక్ యూ రాకేష్ గారు, బెల్లనాయక్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు. మళ్ళీ రేపు వెళ్దాం. స్టే ట్యూన్.